మనము వీధి పోట్ల విషయాలలో ఈశాన్య వీధి చూపు బాగా మంచిదని అందరికీ తెలుసు. అందులో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం 2 ఉంటాయి. ఉత్తర ఈశాన్యం వీధి చూపుకు సంబంధించినంత వరకు సపోజ్ ఇది ఒక రోడ్డు. ఈ ఉత్తర ఈశాన్య భాగంలో తగులుతోంది. ఈ ఉత్తర ఈశాన్య భాగంలో తగిలేటటువంటి వీధి పోట్లు 50% మంచి రిజల్ట్స్ ఇస్తాయండి. 50% మాత్రమే. మిగతా 50% మంచి రిజల్ట్స్ ఇవ్వవు. సాధారణంగా ఈశాన్యం వీధి చూపు అంటే మంచిది కాబట్టి ఈశాన్యం వీధి చూపు చూడంగానే కొనేయటం మంచి పద్ధతి కాదు. అందులో చాలా రకాలు ఉంటాయి. ఒక 50% బాగుంటాయి. నేను ఎందుకు 50% బాగుంటాయని చెప్తున్నానంటే, కొన్ని చోట్ల తగిలేటటువంటి వీధి పోట్లు 100% నెగిటివ్ ఉంటాయి. ఈ ఉత్తర ఈశాన్యంలో తగిలేది 50% పాజిటివ్, 50% నెగిటివ్ ఉంటుంది. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ అని చెప్పటం నా ఉద్దేశం కాదు. కొన్ని వీధి పోట్లేమో ఉత్తర ఈశాన్యం నుంచే తగులుతాయి, మంచి రిజల్ట్స్ ఇస్తాయి. కొన్ని వీధి పోట్లు ఉత్తర ఈశాన్యం నుంచే తగులుతాయి కానీ మంచి రిజల్ట్స్ ఇవ్వవు. ఎందుకంటే దాని స్వభావం, స్వరూపరీత్యా అది ఉత్తర ఈశాన్యము వీధి పోటు లేదా వీధి చూపు. కానీ స్వభావరీత్యా మంచి ఫలితాలు ఇచ్చేదా, చెడు ఫలితాలు ఇచ్చేదా అనేది అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఉంటుంది. రోడ్డు పల్లం ఎటువైపు ఉంది, మనకి ఎంత భాగం తగులుతుంది, మొత్తం తగిలిన తర్వాత ఈ రోడ్డు ఇటు పోతుందా, ఎల్ షేప్లో ఉందా, లేకపోతే ఎక్స్ రోడ్స్లో తయారయ్యే దగ్గర ఉందా, ఇక్కడ తగిలిన తర్వాత ఇటు ముందుకు పోతుందా, అనేక విషయాలు ఉంటాయి. సాధారణంగా నార్త్ ఈస్ట్ ఉత్తర ఈశాన్యము వీధి పోటు వచ్చినప్పుడు అటువంటి స్థలాలు కొనాలా వద్దా అన్నది కొంచెం మీరు శాస్త్రజ్ఞుని కలవాలా. ఇంకొకటి, సపోజ్ ఒక ఉత్తరం ఈశాన్యము వీధి చూపు ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇటు వచ్చి ఇటు వెళ్ళిపోయింది, ఇటు తగిలి ఇటు వెళ్ళిపోయింది, ఇంటికి తగిలి ఇట్లా వెళ్ళిపోయింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ఇంటికి వచ్చేసి ఇది పడమరకి వెళ్ళిపోయింది. ఇక్కడ తగిలి ఉత్తరానికి కూడా వెళ్ళేది దొరకవచ్చు మీకు. ఇక్కడ తగిలి ఉత్తరానికి వెళ్ళేది దొరికితే మంచిదే, కానీ ఇటు తగిలి పడమరకు వెళ్ళేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆ ఇల్లు కూడా అమ్మకానికి వచ్చినప్పుడు మీరు చూడండి, అది కట్టి ఎంతో కాలం అయిపోయి ఉంటే, కొత్తగా కట్టేసి వాళ్ళకి రిజల్ట్స్ బాగాలేక అమ్మేయటానికి పెట్టారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ ఇల్లు అమ్మకానికి వస్తే మాత్రం మీరు గమనించండి, చాలా వరకు అవి పాత ఇళ్ళు అయిపోయి ఉంటాయి. అది డెవలప్మెంట్స్ ఇవన్నీ ఏమి ఉండవు. లోపల నెగిటివ్ వైబ్రేషన్స్ విపరీతంగా ఉంటాయి. అందులో వాళ్ళు ఆర్థికంగా బాగా నలిగిపోయి ఉంటారు. అటువంటివి కొని ఆ పరిస్థితి మీరు కొని తెచ్చుకోకూడదు. సో ఇట్లా ఉత్తరానికి తగిలి ఉత్తర ఈశాన్యంలో ఉత్తరానికి తగిలి పడమరకు వెళ్ళేది ఎప్పుడూ కొనకూడదు. మనం బ్లంట్గా రిఫ్యూజ్ చేసేయచ్చు. ఇక వేరే రకంగా ఉన్నాయి చూడండి, వాస్తుశాస్త్రం చూపెట్టండి, ఫైనల్గా డిసైడ్ చేసుకోండి. కొంత బాగుంటుంటాయి, కొన్ని బాగుండవు, బాగలేనివి అసలే బాగుండవు, బాగున్నాయి చాలా బాగుంటాయి. అందుకే చెప్తున్నాను, సొంతంగా డిసైడ్ చేసుకోవద్దు. ఒక అవగాహన కోసం మాత్రం ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు పనికి వస్తుంది.